సంచలనాల వేదిక సామాన్యుని గొంతుక ఆర్ఎస్ క్రియేషన్స్కు స్వాగతం సుస్వాగతం. రెగ్యులర్గా మనకి సినిమా వాళ్ళు ఎప్పుడు కాంట్రవర్సీస్లో కనిపిస్తూ ఉంటారు. అలా తక్కువ ఎక్కువ రీసెంట్గా సాయి పల్లవి అనే ఒక యాక్టర్ నేమ్ కాంట్రవర్సీస్లో కనిపిస్తూ ఉంది. ఎలా అంటే ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోని చేయాలనుకున్నప్పుడు థంబ్నెయిల్ ఏది పెట్టాలి అనుకుంటే, నిజంగానే సాయి పల్లవిని అరెస్ట్ చేస్తారా, తండేల్ లేదా ఈ శివకార్తికేయన్తో జరుగుతున్న సినిమాల పరిస్థితి ఏంటి, సాయి పల్లవిని రీప్లేస్ చేసే హీరోయిన్ ఎవరు, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎంతకాలం జైల్లో ఉండవలసి వస్తుంది, ఎంత ఫైన్ చెల్లించాల్సి వస్తుంది, లేదంటే ఆర్బీఐ సాయి పల్లవిని ఎందుకు పాయింట్అవుట్ చేస్తుంది, ఇలాంటి రకరకాల థంబ్నెయిల్స్ నేను పెట్టి వ్యూయర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. కంటెంట్ కూడా దానికి రిలేటెడ్గానే ఉంటుంది. సో కాబట్టి కాపీరైట్ను ఇలాంటి ఇష్యూస్ ఏవి రావు. కానీ నేను థంబ్నెయిల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు. కారణం ఏంటంటే కరెక్ట్ థంబ్నెయిల్ పెట్టి దానికి తగ్గ కంటెంట్ ఇచ్చే అతి కొద్ది యూట్యూబ్ ఛానల్స్లో ఆర్ఎస్ క్రియేషన్స్ కూడా ఒకటి అని మన సబ్స్క్రైబర్స్కున్న ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నేను మిస్లీడ్ చేయాలనుకోవడం లేదు. దాన్ని మిస్గైడ్ చేసి ఆర్ఎస్ క్రియేషన్స్ కూడా రిమైనింగ్ ఛానల్స్ లాంటిదే అనే ఒక బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలి అనుకోవడం లేదు. కాబట్టి నేను ఉన్న కంటెంట్ దానికి తగ్గట్టుగానే థంబ్నెయిల్ని డిజైన్ చేయడం జరిగింది. కానీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది స్టోరీ అంటే ఇది అంతా కళ్ళబొల్లి కబుర్లని మాత్రం అనుకోవద్దు. నిజంగా కొన్ని మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. సో అసలు ఏం జరిగింది ఈ సాయి పల్లవి ఇష్యూలో, అసలు ఏం జరిగింది అంటే బ్యాక్డ్రాప్లో ఏం జరిగింది, ప్రస్తుతం దానికి సంబంధించిన విషయాలు ఏం జరుగుతున్నాయి, బయట సొసైటీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏం జరుగుతున్నాయి, దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవి మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ కట్ చేస్తే బ్యాక్డ్రాప్కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఏం జరిగిందంటే, రెగ్యులర్గా జరిగే ఇంటర్వ్యూస్ లాంటివి ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్కి సాయి పల్లవి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళింది. తెలుసు మీకు సాయి పల్లవి, షీ ఈజ్ వెరీ గుడ్ డాన్సర్ అండ్ డాక్టర్ అండ్ షీ ఈజ్ ఏ యాక్టర్ ఆల్సో. చాలా పద్ధతైన హీరోయిన్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండే సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్లో రెగ్యులర్గా ఆన్సర్ చేస్తూ ఏదో ఒక పర్టికులర్ టైంలో వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, కోవిడ్ టైంలో చాలామంది ఈ మనీ ఇబ్బందులు పడుతున్న టైంలో కూడా నాకు అలాంటి ఇబ్బందులు ఏవి లేవు, నేను పర్ డేకి ఇన్ని లక్షల చొప్పున సంపాదించగలుగుతున్నాను, నేను ఈ సీక్రెట్ నేను ఎవరికి చెప్పదలుచుకోవడం లేదు అని చెప్పేసి అంటే, అలాంటిది ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అశ్వత్ అనే ఒక ఇంటర్వ్యూర్ అనమాట అడుగుతాడు. నేను ఎందుకు చెప్తాను అలాంటి సీక్రెట్స్, అవన్నీ కూడా సీక్రెట్స్ నేను చెప్పను అని చెప్పేసి తను అంటుంది. ఇలాంటి కొంత డిస్కషన్ తర్వాత, మీరు చెప్పేది అబద్ధం కాబట్టి మీరు ఏమీ చెప్పట్లేదు, ఓపెన్గా ఏం చెప్పట్లేదు, మీరు చెప్పేది అంతా కూడా అబద్ధం, ఇది పాసిబుల్ కాదు అని అశ్వత్ కుమార్ అంటూ ఉంటాడు. అప్పుడు లేదు నేను మీకు ప్రూవ్ చేస్తాను అని చెప్పి సాయి పల్లవి ఆ మొబైల్ తీసుకొని అశ్వత్ మొబైల్లోనే ఒక అకౌంట్ ఏదో క్రియేట్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో రిజిస్టర్ అయ్యి తనకి ఇస్తుంది. అందులో కొంత అమౌంట్ని తనే ఇన్వెస్ట్ చేసి ఒక 20 మినిట్స్లో అంటే ఇంటర్వ్యూ అయ్యే లోపు దాన్ని డబల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ మనీ పెరుగుతుంది. సో తను కూడా షాక్ అవుతాడు, మాకు ఇంటి చెప్పండి అని చెప్పేసి. ఇంతలో తన దగ్గరికి ఎవరో వచ్చి చెప్తారు, ఆల్రెడీ తను ఆ మొబైల్ ఆపరేట్ చేస్తున్నప్పుడు తను ఓపెన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద కనిపించింది, ప్రజలు దాన్ని ఓపెన్ చేశారు, దాన్ని ఆల్రెడీ యూస్ చేస్తున్నారు బయట అందరూ. ఈ విషయం తెలిసి ఆర్బీఐ కూడా మనకి ఇంటర్వ్యూకి ఆ ప్రోగ్రామ్ కాల్ చేసి ఆ ఇంటర్వ్యూని ఆపండి అని చెప్పేసి, ఆ టెలికాస్టింగ్ని ఆపేయాలి అని చెప్పేసి ఆర్బీఐ నుంచి కాల్ వస్తుందన్నమాట ఆ ఇంటర్వ్యూ జరుగుతుండగా. సో వెంటనే ఈ సాయి పల్లవి అలర్ట్ అయిపోయి, ప్లీజ్ ఈ ఇంటర్వ్యూలో నేను చూపించిన ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో అది అందరికీ చూపించొద్దు, అది నా సీక్రెట్, ఇలా తను కూడా వద్దని చెప్పడం. వెంటనే అశ్వత్ కుమార్, నేను చేయగలిగింది ఏమీ లేదు, ఇది ఆల్రెడీ లైవ్ సెషను, అది ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపించింది, మా కెమెరాలో అది క్యాప్చర్ అయిపోయింది కాబట్టి ప్రజలు దాన్ని ఓపెన్ చేసేసారు అని చెప్పేసి అశ్వత్ కుమార్ చెప్పడం. ఇంతలో ఆర్బీఐ నుంచి కాల్ వచ్చి అసలు టెలికాస్ట్ మొత్తాన్ని ఎరేజ్ చేసేయండి మీడియాలో లేకుండా అని చెప్పేసి చెప్పడం. సో ఆ వీడియో ఏదైతే ఉందో, ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది మొత్తం డిలీట్ చేసేయడం జరిగింది. ఇది కథ, నిజంగానే కథ అంటేనే కల్పితం అని అర్థం. సో ఇలాంటి ఇంటర్వ్యూ జరిగిందా అంటే, అసలు ఎందుకు ఇంత పెద్ద కథ ఎలా అల్లారు, ఎవరు వెళ్ళారు అంటే, నేను 2 days బ్యాక్ అండ్ టుడే ఆల్సో
ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడు కొంతమందికి మేబీ ఫేస్బుక్లో కావచ్చు, కొంతమందికి టెలిగ్రామ్లో కావచ్చు, రకరకాల సోషల్ మీడియాలు ఇప్పుడు ఆన్లైన్ మోసాలకి ఆలయాలు. కాబట్టి ఈ ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడు ఒక స్పాన్సర్డ్ అని చెప్పేసి యాడ్ అనమాట. ఆ పైన ఉండే హెడ్డింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, స్క్రీన్ మీద కనిపిస్తుంది. సాయి పల్లవి ఈజ్ బీయింగ్ సూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ కామెంట్స్ షీ మేడ్ ఆన్ లైవ్ బ్రాడ్కాస్ట్ బై ఎంటర్టైన్మెంట్ డెస్క్. ఇది ద ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ఒక పాపులర్ న్యూస్ బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఆ హెడ్డింగ్ కింద సాయి పల్లవి లాంటి ఒక వెల్ నోన్ యాక్టర్, ఒక యాంకరు, అలానే ఒక ఛానల్ ఇంత పెట్టేటప్పటికీ మనకు ఆటోమేటిక్గానే ఒక కుతూహలం. చెప్పాను కదా మీకు, రకరకాల థంబ్నెయిల్స్ నేను కూడా క్రియేట్ చేయగలుగుతాను. ఇప్పుడు సాయి పల్లవి పరిస్థితి ఏమిటో అని చెప్పేసి ఏడుస్తున్న సాయి పల్లవి ఏదైనా ఒక మూవీలోంచి ఒక పిక్ పెట్టి ఆర్బీఐ గవర్నర్ను లేదంటే ఆర్బీఐ ఒక సింబల్ను ఇంకొక పక్క పెట్టి మధ్యలో ఒక జైలు సింబల్ వేసి, సో ఇక జైలుకే జీవితం అంకితం కాబోతోంది అన్నట్టుగా చాలానే పెట్టచ్చు. సో అలాంటిదే ఒక థంబ్నెయిల్ అనమాట. ఆ థంబ్నెయిల్ చూసిన వెంటనే అందరికీ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, సాయి పల్లవిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆర్బీఐ ఎందుకు సాయి పల్లవిని పాయింట్అవుట్ చేస్తుంది, ఇలాంటి ఎన్నో కుతూహలంతో మనం దాని మీద క్లిక్ చేస్తాం. అదొక యాడ్ యాక్చువల్లీ. ఆ యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే అది ఓపెన్ అవుతుంది. ఏం ఓపెన్ అవుతుంది, నేను ఇప్పుడు మీకు చెప్పిన ఒక మొత్తం ఇంటర్వ్యూ కథ అంతా కూడా ఓపెన్ అవుతుంది. ఇదంతా నేను అక్కడ చదివిన కథే. ఆ కథ అంతా ఓపెన్ అయిన తర్వాత ఆ కథలో ఎలాంటి వెబ్సైట్స్ ఉండవు. ఆ కథలో మాత్రం ప్రతి క్వశ్చన్లోనూ అయితే ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్ కానీ లేదా సాయి పల్లవి ఇచ్చిన ఆన్సర్లో కానీ ఒక్క వర్డ్ మాత్రం చాలా గట్టిగా హైలైట్ అవుతూ రెడ్ కలర్లోనూ బ్లాక్ కలర్లోనూ చాలా పెద్ద పెద్ద వర్డింగ్స్లో ఉంటుంది. అది మన బ్రెయిన్లోకి ఆ పదాన్ని ఎక్కించడం కోసం చేసిన ప్రయత్నం అనమాట ఆ కథ అంతా కూడా. ఆ వర్డ్ ఏంటి, ఆ వెబ్సైట్ ఏంటి అంటే ఇమీడియట్ మ్యాక్సిమం. ఆ పదమే ఇమీడియట్, వెంటనే మ్యాక్సిమం అయిపోతుంది. అసలు ఏంటి ఆ స్కీమ్ అని చెప్పేసి మనం ఇమీడియట్ మ్యాక్సిమం లేదంటే ఆ కథ అంతా మొత్తం చదివినా కూడా ఆ కథలో మనకు తెలిసేది ఏంటి అంటే ఇమీడియట్ మ్యాక్సిమం అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అదొక ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మనం రిజిస్టర్ అవ్వాలంటే కనుక రిజిస్టర్ అవుతున్న టైంలో మనం చేయాల్సిన మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 26,000 రూపీస్, 26,000 కానీ మనం పెట్టినట్లయితే కనుక అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏమీ చేయకుండానే దానంతట కొన్ని ట్రేడ్లు చేసి మనకి ప్రాఫిట్ ఇస్తుంది. కొన్నిసార్లు లాస్ రావచ్చు, కానీ వెంటనే ప్రాఫిట్ ఇవ్వడానికి అది ట్రై చేస్తుంది మార్కెట్స్లో. అండ్ ఆ మార్కెట్లో కూడా 26,000 మనం పెడితే 1 డే కంప్లీట్ అయ్యేటప్పటికి దాన్ని డబుల్ చేస్తుంది. ఒక 4 డేస్లో అది 1 lakh రూపీస్ దాకా కన్వర్ట్ అవుతుంది. 1 వీక్లోనే అది 3 lakhs అవ్వచ్చు, 2 lakhs అవ్వచ్చు. ఇలా ఆ ఇమీడియట్ మ్యాక్సిమం అనే ఒక వెబ్సైటు మన పేరు మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన ట్రేడ్స్లో మనకి డబ్బులు వస్తాయన్నమాట. ఇది ఆ స్టోరీలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్, మనల్ని బాగా అట్రాక్ట్ చేసే పాయింట్. ఆ పాయింట్ మీద ఆర్బీఐ భయపడి వెంటనే ఫోన్ చేసి ఇలాంటి విషయాలు మీరు పబ్లిక్గా చెప్పేస్తే బ్యాంక్స్కి వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఇలా ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతుందని ఆర్బీఐ భయపడి, చాలా కామెడీ అనిపించింది నాకైతే అది. ఆర్బీఐ ఏమని భయపడిందంటే తను అంటుంది ఏంటంటే నేను ఈ కోవిడ్ టైం నుంచి ఇంతవరకు అసలు ఎలాంటి సినిమాలు లేకపోయినా కూడా నాకు ఇంకొక 10 తరాలు తినేంత బాగా నేను సంపాదిస్తాను, నా డబ్బులు ఊరికే బ్యాంక్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అది తను చేసిన ఒక కామెంట్ అనమాట. దానికి ఆర్బీఐ కోపం వచ్చిందనమాట. బ్యాంకులో డబ్బులు ఉత్తినే ఉండడం వల్ల ఉపయోగం లేదు అని. ఇన్ఫ్యాక్ట్ అది కరెక్ట్. మీకు ఏదైతే దాని మీద ఉపయోగం రాదో అది ఆస్తి అవ్వదు, అదొక లయబిలిటీ అవుతుంది. అదొక అంటే దాని మీద నుంచి ఎలాంటి మనీ మనకు రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరిలో మీకు ఒక పాత ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదు, దానివల్ల ఉపయోగం ఏముంది, దాంట్లో ఎవరైనా ఉంటే అద్దె వస్తుంది. లేదు మీరు రీసెంట్గా ఒక ల్యాండ్ కొన్నారు, దాని మీద ఎలాంటి ప్రాఫిట్ లేదు, పైగా మీరే ట్యాక్స్ కట్టాలి ఎవ్రీ ఇయర్, దాని మీద మీకు వచ్చే ప్రాఫిట్ ఏంటి, ఏమీ లేదు. అదే ల్యాండ్ ఎవరికైనా లీజుకి ఇస్తేనో లేదంటే దాని మీద ఏదైనా ఇల్లు కట్టి దాన్ని రెంట్కి ఇస్తేనో మీకు ప్రాఫిట్ వస్తుంది. అలా ల్యాండ్, ఇల్లు ఎలానో బ్యాంకులో ఖాళీగా పడి ఉన్న ఆ డబ్బులు కూడా అంతే. ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా కూడా ఆ డబ్బులు పెరగవు. అది నేను ఒప్పుకునే పాయింటే, మీ అందరికీ తెలియాల్సిన పాయింటే. మీ డబ్బుల్ని బ్యాంకులో పెట్టడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. ఓకే, సో ఇదే కామెంట్ని తను ఆల్రెడీ లైవ్లో చెప్పేసింది అనమాట. ఇంకా ఏంటంటే ఆ స్టోరీలో ఫస్ట్ లైన్ ఏంటంటే
తను మైక్ ఆన్లో ఉందన్న సంగతి తెలియక బై మిస్టేక్ అనేసిందట ఆ పదం. నేను ఇప్పుడు లైవ్లో చెప్తున్నాను, బ్యాంక్లో మీరు మీ డబ్బులు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. దాని మీద వచ్చే వడ్డీ చాలా తక్కువ, ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ. బెటర్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్, ఇది మాత్రం కంపల్సరీ. నెక్స్ట్ కమ్ టు ద స్టోరీలోకి ఒక్కసారి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే కనుక ఏం జరుగుతుంది, తను పెట్టిన ఈ ఒక కామెంట్కి ఆర్బీఐ ఇమీడియట్గా కాల్ చేసి మీరు బ్యాంక్స్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు, అలానే చాలా సీక్రెట్గా ఉండే ఒక వెబ్సైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రన్ అయ్యే ఒక మార్కెట్ వెబ్సైట్ని బయటకు రివీల్ చేస్తారు, కాబట్టి మీకు శిక్ష తప్పదు అన్నట్టుగా ఆర్బీఐ హీరోయిన్ని పాయింట్అవుట్ చేసినట్టుగా ఒక న్యూస్ని క్రియేట్ చేసి, ఒక స్టోరీని క్రియేట్ చేసి పెట్టారు అక్కడ. వెంటనే మనందరికీ ఏమనిపిస్తుంది, ఓకే, ఇమీడియట్ మ్యాక్సిమం అనేది అందరికీ తెలిసే వెబ్సైట్ కాదు, చాలా కొద్ది మందికే తెలుసు, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, ఇది మనం అనుకునేది ఇమీడియట్గా. సో ఒక 25,000 మనం పెట్టామంటే 4 రోజుల్లో అది ₹1,00,000 అవుతుంది, 1 వీక్లో 3.5 లక్షల దాకా వచ్చేస్తుంది, 1 మంత్లో కనీసం 10 లక్షలు సంపాదించవచ్చు. ఈ 10 లక్షలతో మనం మన 10 లక్షల్లో నుంచి ఒక 9 లక్షలు వెనక్కి తీసేసుకున్నా, అంటే పెట్టిందంతా కూడా వెనక్కి వచ్చేసిన, పెట్టిందంతా పాటు ఇంకొక 100% వెనక్కి వచ్చేసిన, నెక్స్ట్ డే నుంచి అంతా కూడా ప్రాఫిట్ మీద రన్ అవుతుంది, వస్తే వస్తుంది, పోతే పోతుంది. ఇది మన ఇంటెన్షన్, ఇది జనరల్గా ఎవరికైనా ఉండే ఇంటెన్షనే. దీనికి సంబంధించి ఇలాంటి ఇంటెన్షన్తో జరిగే మోసాల గురించి చాలానే వీడియోస్ మీకు తెలిసే ఉంటుంది, టెలిగ్రామ్లో జరుగుతూ ఉంటాయి. బిట్ కాయిన్ ట్రేడింగ్ అని, క్రిప్టో కరెన్సీ అని. రీసెంట్గా ఒక కపుల్ వాళ్ళకు జరిగిన మోసాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ యూట్యూబ్లో పెట్టిన వీడియో కొంచెం వైరల్ అయ్యింది. వైరల్ చేయాలి, నేను కూడా షేర్ చేశాను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఎందుకంటే ఎక్కువ మంది మోసపోకూడదు, వీలైనంత మందికి షేర్ చేస్తే కనీసం వాళ్ళు టెలిగ్రామ్లో అలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు అలర్ట్ అవుతారని. ఇప్పుడు కూడా ఇది కూడా అలాంటిదే. సో సాయి పల్లవి వెల్ నోన్, టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్ నోన్, ఆర్బీఐ వెల్ నోన్, ఈ 3 కూడా అందరికీ తెలిసిన పదాలు. ఆర్బీఐ అంటే తెలుసు, అది ఎలాంటి వాటికి చర్యలు తీసుకుంటుందో తెలుసు. బ్యాంక్స్కి సంబంధించి ఏదైనా ఎవరైనా బ్యాడ్గా కానీ ప్రచారం చేస్తున్నట్లయితే కనుక, అది మార్కెట్ యొక్క స్థితిగతులను మారుస్తున్నట్లయితే కనుక ఆర్బీఐ వెంటనే రంగంలోకి దిగుతుంది అని చాలామందికి తెలుసు. అలానే సాయి పల్లవి లాంటి యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మూవీస్ అంత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ వెల్తీగానే ఉంటారు. సో అలాంటి యాక్టర్స్ చాలామందికి తెలిసిన యాక్టర్స్, ఫేవరెట్ యాక్టర్స్, నాకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్స్ సాయి పల్లవి. సో ఇలాంటి వెల్ నోన్ సెలబ్రిటీస్ని తీసుకుని మోసాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంత జరిగిన తర్వాత మనకు లాస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, ఇది నిజమా ఫేకా, ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా అనుకుంటాం. ఆ మొత్తం స్టోరీ కింద కామెంట్ బాక్స్లు చెక్ చేస్తాం మనం. కామెంట్ బాక్స్లు ఎవరెవరు ఏం పెట్టారు, కామెంట్లు ఏం పెట్టారని చెప్పేసి అందులో కొంతమంది కామెంట్లు పెడతారు, ఇది చాలా బాగా వర్క్ అవుతుందని. ఇంకొంతమంది ఏంటంటే, నాకు ఫస్ట్లో దగ్గర 4-5 వేలు లాస్ చూపించింది, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక 5,000 ప్రాఫిట్లోనే ఉన్నాను, నెక్స్ట్ డేనే నా ప్రాఫిట్తో పాటు డబుల్ ఇన్కమ్ వచ్చేసింది, సో నేను నా ప్రాఫిట్ని డ్రా చేసుకుని మిగతా దాంతో నేను ట్రేడింగ్ చేస్తున్నాను, ఇప్పుడు నా పోర్ట్ఫోలియోలో 6 లక్షల దాకా ఉన్నాయి అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. అలానే ఇంకొకటి ప్రతి కామెంటు కూడా ఆ వెబ్సైట్ వాడు క్రియేట్ చేసి పెట్టిందే. అందులో ఏ ఒక్కరు నార్మల్ కామెంట్స్ పెట్టేది ఉండదు. కావాలంటే మీరు కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి, అది ఒకవేళ దానికి నెగిటివ్గా ఉన్నట్లయితే కనుక ఆ కామెంట్ వాళ్ళే రిమూవ్ చేసేస్తారు. ఇది సెకండ్. ఇక థర్డ్, మనకేమనిపిస్తుంది, అన్ని సపోర్టివ్ కామెంట్లు చూసిన తర్వాత ఓకే ఎంతమంది చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఫారినర్స్, ఎందుకంటే డాలర్లో జరుగుతుంది మొత్తం మార్కెట్ అంతా కూడా, సో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనల్ని అది 3 డీటెయిల్స్ అడుగుతుంది, మీ పేరు, మీ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి అండ్ ఎంటర్ రిజిస్టర్ అన్నట్టుగా చూపిస్తుంది. రిజిస్టర్ అయిన వెంటనే లోపలికి వెళ్ళాక నేను ట్రై చేశాను. అయితే ఇది మోసపోవడం కోసం కాదు, ఈ మోసం కోసం చెప్పడం కోసం, ఇందులో ఏముందనేది తెలుసుకోవడం కోసం నేను నా మొబైల్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడి అంతా ఇచ్చి నేను ఎంటర్ అయ్యాను. అండ్ బీ కేర్ఫుల్, మీరు మీ డీటెయిల్స్ అవి ఇచ్చారంటే కనుక దెర్ ఇస్ ఎ ఛాన్స్ వాళ్ళు మీకు ఒక స్పామ్ మెసేజ్లు కానీ స్పామ్ కాల్స్ కానీ పంపించే అవకాశాలు ఉన్నాయి. మీ ఈమెయిల్కి స్పామ్ మెయిల్స్ వస్తాయి. వాటి మీద క్లిక్ చేశారంటే బై మిస్టేక్ వాళ్ళు మీ మొబైల్ లేదా మీ ల్యాప్టాప్ని హ్యాక్ చేసి, మీ అకౌంట్ డీటెయిల్స్ని హ్యాక్ చేసి, మీ మనీని కూడా దోచుకునే అవకాశాలు లేకపోలేదు. సో ఎంటర్ అవ్వద్దు.
బట్ నేను ఎంటర్ అయ్యాక జరిగింది ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులోకి నేను ఎంటర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ చూపించిన డీటెయిల్సే యూపీఐయా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా. డెబిట్ కార్డ్ అయితే, క్రెడిట్ కార్డ్ అయితే కనుక మీ డీటెయిల్స్ ఏంటి, దాని మీద ఉన్న CVVతో సహా అంతా ఎంత పే చేయాలి అనేది కూడా అక్కడ ఉంటుంది. $200, $100, $50 అని చెప్పి ఒక త్రీ ఇమేజెస్ ఉంటాయి. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసి మనం మన డీటెయిల్స్ ఇచ్చి అందులో మనీని ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇక నేను కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలనుకోలేదు, బట్ చూద్దాం యూపీఐ ఏమడుగుతుందో అని చెప్పేసి యూపీఐ నేను ఎంటర్ చేశాను. ఈలోపు నాకు కాల్ వచ్చింది. ఆ యూపీఐ డీటెయిల్స్ నేను ఇంకా ఎంటర్ చేయలేదు, జస్ట్ యూపీఐ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పేసి. నా ఉద్దేశం అందులో మనీ పంపించాలని కాదు, అసలు ఇంకా లోపలికి ఏమైనా వెళ్ళగలుగుతామా, ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోగలుగుతామా అనే ఉద్దేశంతో. లక్కీలీ ఆర్ అన్లక్కీలీ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. హలో రాజేష్ తటవర్తి, ఇప్పుడే మీ అంటే ఇదంతా కూడా ఇంగ్లీష్లో జరుగుతుంది డిస్కషను, మీతో నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. అంత గొప్ప ట్రాన్స్లేటర్ని కాను, కానీ బట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వగలుగుతాను. వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఏంటి అంటే, మీకు ఆల్రెడీ ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఉందా, మీరు కొత్త వాళ్ళ? నాకు ఆల్రెడీ ట్రేడింగ్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది అనే చెప్పాను. అది నిజానికి నిజం కూడా. ట్రేడింగ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది అనే చెప్పాను. అది చెప్పిన తర్వాత వాళ్ళు అన్నది ఏంటి అంటే, ఓకే సార్, మీరు ట్రేడింగ్ మాన్యువల్గా చేసుంటారు, ఇదేంటి అంటే ఇది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ ట్రేడింగ్ కోసం ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కైట్, జెరోదా వాళ్ళది కైట్ ఉంటుంది. పేటిఎం మనీ అని ఒక యాప్ ఉంటుంది. అలానే చాలాసార్లు మీకు యూట్యూబ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, గ్రోమోర్ అని, లేదంటే అప్స్టాక్స్ అని, ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అలా ఈ మ్యాక్సిమం అనేది, ఇమీడియట్ మ్యాక్సిమం అనేది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్. దీనికి సంబంధించిన యాప్ మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుందని చెప్తారు. ఓకే, అందులో మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ 17,000 చేయాలని చెప్పేసి చెప్పారు. మనకి ఈ సాయి పల్లవి కథలో 26,000 ఉంది, వాళ్ళు 17,000 అని చెప్పేసి చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆ 17,000 చేసి మీరు ఏం చేయనవసరం లేదు, మేము మార్నింగ్ టైంలో ఇండియన్ మార్కెట్లోను, ఈవినింగ్ టైంలో కమోడిటీలోను, మీకు తెలిసే ఉంటుంది కమోడిటీ అనేది నైట్ కూడా వర్క్ అవుతుంటుంది, అప్ టు 10 o'clock కూడా 11 o'clock వరకు కూడా ఇది వర్కౌట్ ఉంది. అలానే గ్లోబల్ మార్కెట్, బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీ, ఇలా రకరకాల మార్కెట్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము ట్రేడింగ్ చేసి మీ మనీని డబుల్ చేస్తాము. మీరు పెట్టిన మనీని వితిన్ 1 day, ప్రతి డే కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. వీక్లీ విత్డ్రా ఉంటుంది, మంత్లీ విత్డ్రా ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. మీ పోర్ట్ఫోలియోలో మీ మనీ మీకు కనిపిస్తూ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇంతటితో మన ఈ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఆపేసి ఈ షేరింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టచ్చు అనే ఉద్దేశంతో నేను మీకు రేపు కాల్ చేస్తాను అని చెప్పి యాక్చువల్లీ వాళ్ళే కాల్ చేస్తానన్నారు. దాన్ని నేను ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేశాను, ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఇక ఇప్పుడు ఇదంతా బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉన్నది. ప్రజెంట్ కూడా చాలామందికి మోసాలు ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్, ట్రేడింగ్ అనేది అంత మంచి విషయం ఏమీ కాదు. దానికి చాలా టెక్నిక్స్ కావాలి, టెక్నికల్ అనాలిసిస్ ఉండాలి. అలానే మార్కెట్కి సంబంధించిన సెంటిమెంట్ తెలియాలి, మనకి బయట న్యూస్ తెలియాలి. ఇన్ని విషయాలతో తెలిసి మనం మాన్యువల్గా చేసుకోవాల్సింది. అంటే చార్ట్లు వేసుకోవాలి, దానికి హోంవర్క్ చేయాలి. ముందు రోజు కానీ 2 రోజుల ముందు కానీ హోంవర్క్ చేయాలి. కొన్నిసార్లు ఆ నెక్స్ట్ డే జరిగిన ఏదో ఒక న్యూస్ వల్ల అది మొత్తం తలకిందులు అయిపోతుంది, మనం పెట్టినట్టుగా కూడా అది వెళ్ళకపోవచ్చు. ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను నేను. సో ట్రేడింగ్ నేను అంత ఎక్కువగా సపోర్ట్ చేయను, బట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు రోబో మూవీ చూసే ఉంటారు, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఇవి చేయకూడదు, ఇవి చేయాలి అని చెప్పేసి. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్న నియమ నిబంధనలు ఇది కూడా ఒకటి. షేర్ మార్కెట్కి సంబంధించిన డెసిషన్స్ ఏవి చెప్పకూడదు, ఫ్యూచర్లు కానీ లేదంటే పాస్ట్కి కానీ. మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుని మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ ఇక్కడి నుంచి ఇలా పడితే వెంటనే నాకు ఒక మెసేజ్ పంపించు, ఈ లెవెల్ కానీ క్రాస్ చేస్తే నాకు ఇంటిమేట్ చెయ్యి, ఇలాంటివి క్రియేట్ చేయొచ్చు. కానీ దానంతట మార్కెట్లోకి వెళ్ళి దానంతట మొత్తం అంతా కూడా చేసి మీకు డబ్బులు ఇచ్చేది అనేది, అది మనం ప్రిపేర్ చేసుకుంటే రావాలి. కానీ ఒక సెపరేట్ వెబ్సైట్ మీ దగ్గర నుంచి మీ అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అది మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. తక్కువ టైంలో ఎక్కువ మొత్తాలు కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి మెసేజ్లకి ట్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా.
కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఫేస్బుక్స్లో కానీ ఇలా స్పాన్సర్డ్ యాడ్స్ వస్తాయి కదా, స్పాన్సర్డ్ యాడ్స్, వాటిని క్లిక్ చేయొద్దు. ఎందుకంటే మోసం చేసే వాళ్ళకి ₹1,00,000 సంపాదిస్తాం అని తెలిసిన వాళ్ళకి ఓ ₹10 పెట్టి యాడ్ అవ్వడం పెద్ద కష్టం కాదు. యాడ్ వచ్చిన ప్రతిదీ మంచిది అనుకోవడం మాత్రం చాలా తప్పు. యాడ్స్ వస్తున్నాయంటే అందులో 90% తప్పులే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ ఉంటుంది, మీ ఇంట్లో ఏదో ఫర్నిచర్ కావాలి, లేదంటే సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవాలనుకుంటున్నారు, ఆన్లైన్లో ఎవరో పెట్టారు, మీకు నేను కార్ చూపించాలంటే నువ్వు 10,000 అడ్వాన్స్ కట్టాలంటాడు. చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. అది కియా మోటార్స్ నుంచి వచ్చిన హై హ్యాండ్ కార్ ఏదైతే ఉంటుందో అది ఒక 20 లక్షలు కొత్త కారు. ఇది ఎంత తిరిగింది అంటే జస్ట్ ఒక 4,000 తిరిగింది. ఏదో కారణాల వల్ల అమ్మేస్తున్నాం. అది డాక్టర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది, ఒక పోలీస్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది. 20 లక్షల కార్ని జస్ట్ 4.5 లక్షలకి అమ్మేస్తున్నాం అంటారు. ఇది మీకు అమ్మాలి అంటే రిజిస్ట్రేషన్ ఫీజు చూపించాలంటేనే మీకు 10,000 కట్టమంటారు. మీరు 10,000 కడతారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. సో ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతాయి మనల్ని అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు ఇన్స్టాలో కానీ వాటిల్లో కానీ కొంతమంది బ్రోకర్స్ ఉంటారు. ఇక్కడ ఇల్లు ఉంది, ఖైరతాబాద్లో ఇల్లు ఉంది, 25,000 దగ్గర రెంట్ పాలికే ఏరియా ఇది, మీకు 4-5 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే 50 లక్షలకే ఇంత మంచి ఇల్లు వచ్చేస్తుంది. ఇలాంటివి ఏవేవో ఉంటూ ఉంటాయి. ఆన్లైన్లో మనం పేమెంట్ చేశాక వాళ్ళ మొబైల్ మళ్ళీ పనిచేయదనమాట. ఇది కూడా అలాంటిదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అవసరమే మిమ్మల్ని మోసపోయేలా చేస్తుంది. కాబట్టి ఆ ఒక్క క్షణం పాటు దాన్ని హోల్డ్ చేసి ఇది నిజమా ఫేకా అనేది కన్ఫర్మ్ చేసుకున్నాకనే మీ దగ్గర నుంచి, మీ జేబులో నుంచి ₹1 బయటకు వెళ్ళాలి. రూపాయే పెట్టమన్నా కూడా అది ఆటో డెబిట్ అనే ఆప్షన్ ఏదో రకంగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఫస్ట్ మీ అకౌంట్లో ₹1 క్రియేట్ అవుతుంది. అది జస్ట్ ఒక అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం. క్రియేట్ అయితే కనుక ఈ లింక్ క్లిక్ చేయండి, క్రెడిట్ అయితే కనుక ఈ లింక్ క్లిక్ చేయండి అన్నట్టుగా ఏదో ఒక మెసేజ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. మనం దాన్ని బ్లైండ్గా మనకే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి చెప్తాం. ₹1 మన అకౌంట్లో వేసి వాళ్ళు ₹1,00,000 తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇలాంటి మోసాలు చాలానే జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా నేను చూసిన ఈ మెసేజ్ ఏదైతే ఉందో సాయి పల్లవికి సంబంధించింది, దీని మీద ఏదైనా వీడియోస్ ఉన్నాయా అని అబ్జర్వ్ చేస్తే తెలుగులో చాలా తక్కువగా కనిపించాయి. హిందీలో దీనికి సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. బట్ ఇవాళ రేపో ఎల్లుండో మీ ఇన్స్టాగ్రామ్లో కూడా, మీ ఫేస్బుక్లో కూడా సాయి పల్లవికి సంబంధించిన ఈ న్యూస్ రావచ్చు. బట్ ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్. ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా కట్టు కథ, మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళు వేసుకున్న ప్లాను. మరి వాళ్ళకి ఎలా డబ్బులు కనిపిస్తున్నాయి? మీరు కూడా చేస్తే మీకు కూడా డబ్బులు కనిపిస్తాయి, కానీ మీరు దాన్ని విత్డ్రా చేసుకోలేరు. విత్డ్రా చేసుకోవాలంటే ఇంత డబ్బులు పంపించాలి, ట్యాక్స్ ముందే పే చేయాలంటారు. మీరు ట్యాక్స్ పే చేస్తారు. ట్యాక్స్ పే చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, అది ఇంకో 20,000 ఉంటుంది. అలా మీ దగ్గర నుంచి మీరు ఎంతసేపు నమ్ముతారో అంతసేపు డబ్బు కాజేస్తారు. అమ్మో ఇదంతా ఫేక్, మన దగ్గర ఇప్పటిదాకా ఉన్నవే పోయాయి, ఇంకా ఎక్కువ పోతాయి, ఇంకా ఎక్కువ పంపిస్తే అని మీరు ఎప్పుడైతే అనుకుని రియలైజ్ అవుతారో అప్పటిదాకా పోయిన డబ్బుల్లోంచి వెనక్కి రావడం అనేది సెకండరీ. ఇంకా ఎక్కువ డబ్బులు పోకుండా వాళ్ళు మీతో కాంటాక్ట్ అనేది తెంపేస్తారనమాట. ఎప్పుడైతే మీ దగ్గర నుంచి కాంట్రాక్ట్లో నుంచి వెళ్ళిపోతారో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కూడా కష్టం వాళ్ళని పట్టుకోవడం. వాళ్ళు పట్టుకుంటారు, దానికి టైం పడుతుంది. ఈలోపు మనం కూడా మర్చిపోతాం. అంత ఎక్కువ టైం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద సాయి పల్లవి ఇష్యూ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ వైరల్ నౌవేడేస్. నిజానికి మనం వైరల్ చేయాల్సింది ఇలాంటి ఎడ్యుకేటెడ్ వీడియోస్ని, ఇలాంటి ఒక అవేర్నెస్ వీడియోస్ని. కానీ మనం వైరల్ చేస్తున్నది, వాటంతట అవి వైరల్ అవుతున్నది ఏంటి అంటే ఫేక్ ఎక్కువగా వైరల్ అయిపోతుంది. ఓకే, సో ఐ హోప్ మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.